శ్రీ మహావిష్ణువు హిందూ పురాణాలలో త్రిమూర్తులలో ఒకరు. సృష్టిని బ్రహ్మ సృష్టిస్తే శివుడు లయం లేదా నాశనం చేస్తాడు. కాని విష్ణువు సృష్టిని స్థితి అంటే కాపాడటం లేదా నడపడం చేస్తాడు. అందుకే ఆయనను స్థితికారకుడు అంటారు. శ్రీ మహావిష్ణువు గురించి పూర్తి కథ లేదా చరిత్ర అంటే అదొక పెద్ద సాగరం. కాని ముఖ్యమైన విషయాలను, ఆయన అవతారాలను క్లుప్తంగా ఇక్కడ వివరిస్తున్నాను. నంబర్ 1, మహావిష్ణువు స్వరూపం అంటే రూపవర్ణన. నివాసం వైకుంఠం, శయ్య పాలసముద్రంలో అంటే క్షీరసాగరంలో ఆదిశేషుడనే 1000 పరగల పాముపై పవళించి ఉంటాడు. రూపం నీలమేఘ శ్యామవర్ణం అంటే నీలిరంగు, 4 చేతులు, చతుర్భుజుడు. ఆయుధాలు 1 శంఖం అంటే పాంచజన్యం, జ్ఞానానికి ప్రతీక. 2 చక్రం అంటే సుదర్శన చక్రం, ధర్మానికి కాలానికి ప్రతీక. 3 గద అంటే కౌమోదకి, శక్తికి ప్రతీక. 4 పద్మం అంటే తామర పువ్వు, స్వచ్ఛతకు ప్రతీక. భార్య లక్ష్మీదేవి, సంపదకు అధిదేవత. వాహనం గరుత్మంతుడు అంటే గరుడపక్షి. నెంబర్ 2 విష్ణువు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం పెరుగుతుందో అప్పుడు దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడానికి విష్ణువు అవతరిస్తాడు అని విష్ణువు చెప్పాడు. నెంబర్ 3 దశావతారాలు. విష్ణువు లోకాన్ని కాపాడడానికి ఎత్తిన 10 ప్రధాన అవతారాలే ఆయన చరిత్రలో ముఖ్య భాగం. నెంబర్ 1 మత్స్యావతారం అంటే చేప. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. అప్పుడు విష్ణువు చేపరూపంలో వెళ్లి రాక్షసుణ్ణి చంపి వేదాలను బ్రహ్మకు తిరిగిస్తాడు. అలాగే ప్రళయకాలంలో సత్యవ్రతుడు అనే రాజును, మనువును కాపాడతాడు. నెంబర్ 2 కూర్మావతారం అంటే తాబేలు. దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికేటప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే విష్ణువు తాబేలు రూపంలో పర్వతాన్ని తన వీపుపై మోస్తాడు. నెంబర్ 3 వరాహావతారం అంటే పంది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భూమిని అంటే భూదేవిని చాపలా చుట్టి సముద్రం అడుగున దాస్తాడు. విష్ణువు వరాహ రూపంలో వెళ్లి హిరణ్యకశిపుణ్ణి చంపి భూమిని పైకి తెస్తాడు. నెంబర్ 4 నరసింహావతారం అంటే సగం మనిషి సగం సింహం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తనను మనిషిగాని జంతువుగాని పగలుగాని రాత్రిగాని చంపకూడదని వరం పొందుతాడు. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు స్తంభం నుండి నరసింహుడిగా వచ్చి సంధ్య సమయంలో అంటే సాయంత్రం గడపమీద కూర్చొని గోళ్లతో రాక్షసుణ్ణి చీల్చి చంపుతాడు. నెంబర్ 5 వామనావతారం అంటే పొట్టి బ్రాహ్మణుడు. బలిచక్రవర్తి గర్వాన్ని అణచడానికి విష్ణువు వామనుడిగా వెళ్తాడు. 3 అడుగుల నేల అడిగి 1 పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ పాదాన్ని బలి తలపై పెట్టి పాతాళానికి పంపిస్తాడు. ఇదే త్రివిక్రమ రూపం. నెంబర్ 6 పరశురాముడు. క్షత్రియులు అంటే రాజులు గర్వంతో ప్రజలను హింసిస్తుంటే వారిని అంతం చేయడానికి గొడ్డలి పట్టిన మునిగా అవతరించాడు. నెంబర్ 7 శ్రీరాముడు. మానవుడు ఎలా జీవించాలో చూపించడానికి ఎత్తిన అవతారం. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వెళ్లి రావణాసురుణ్ణి వధించి ధర్మాన్ని స్థాపించాడు. నెంబర్ 8 శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధంలో పాండవులకు అండగా నిలిచి భగవద్గీతను బోధించాడు. ధర్మ సంస్థాపన కోసం కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించాడు. నెంబర్ 9 బుద్ధుడు. కొన్ని గ్రంథాల ప్రకారం బలరాముడు. అహింసను బోధించడానికి, యజ్ఞాల పేరుతో జరిగే జీవహింసను ఆపడానికి బుద్ధుడిగా అవతరించాడు. కొందరు బలరాముణ్ణి 8వ అవతారంగా, కృష్ణుణ్ణి 9వ అవతారంగా కూడా చెబుతారు. నెంబర్ 10 కల్కి అవతారం అంటే భవిష్యత్తు. ఇది ఇంకా జరగలేదు. కలియుగం చివరిలో పాపం తారాస్థాయికి చేరినప్పుడు విష్ణువు దేవదత్తం అనే గుర్రంపై కత్తి పట్టుకుని వచ్చి దుష్టులను సంహరిస్తాడు. ఆ తర్వాత మళ్లీ కృతయుగం అంటే సత్యయుగం మొదలవుతుంది. నెంబర్ 4 ఇతర ముఖ్యమైన ఘట్టాలు. 1 గజేంద్ర మోక్షం. ఒక ఏనుగును మొసలి పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు కాపాడవా దేవా అని ఆర్తనాదం చేస్తే విష్ణువు హడావిడిగా పరిగెడుతుకుంటూ వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని చంపి ఏనుగును కాపాడతాడు. 2 మోహిని అవతారం. క్షీరసాగర మథనం తర్వాత రాక్షసులకు అమృతం దక్కకుండా చేయడానికి అందమైన స్త్రీ రూపంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతాడు. ముగింపు. శ్రీ మహావిష్ణువు కేవలం దేవుడు మాత్రమే కాదు, అనంతమైన శక్తికి రూపం. ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తే చాలు ఆయన భక్తుల కష్టాలను తీరుస్తాడని ప్రతీతి.